ట్యాపింగ్ కేసును 2016నే ప్రామాణికంగా తీసుకుని ఎందుకు విచారణ ప్రారంభిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. 2014 నుంచి ఎందుకు విచారించడం లేదో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దుబ్బాక ఎన్నికల సమయంలో డీజీపీకి ఫిర్యాదు చేసినా మౌనం పాటించారన్నారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్, హరీష్ రావు, తర్వాత ముద్దాయిగా నాటి కలెక్టర్ వెంకటరామరెడ్డి, ఆ తర్వాత కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, డీసీపీ సందీప్ రావును చేర్చాలన్నారు. ఆధారాలు లేకుండా తాను ఏది మాట్లాడానని స్పష్టం చేశారు రఘునందన్. వాళ్ళు చెప్పిందే రాస్తున్నారు కన్ఫెషన్ లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అని డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకటరామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది. రఘునందన్ ఉత్తమైన ఆధారాలు లేకుండా మా పేర్లు చెప్తుడు, టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు. రఘునందన్ రావు వెంకటరామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు, ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండు కాబట్టి ఆయనను ముద్దాయిగా చేర్చమంటావా అని అడిగిండు. అన్న జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్. దాంట్లో రాసిరు ఏమని, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదను. మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద బుర్ర చేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్, రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా. రాధాకిషన్ రావు కన్ఫెషన్ లో చెప్పిండు, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి 3.5 కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు, డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఎందుకు వివేక్ వెంకటస్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్ ట్యాప్ అయినాయని? అరే నేరం చేసినోడే ఒప్పుకుంటుండు కదా, మేము పట్టుకుందాం ఫలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని. బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.